తదుపరి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు మీ యొక్క టీచర్స్‌ని కానీ సంప్రదించి కనుక అప్రోచ్ అయినట్టయితే మరింత విజయాలు సాధించే అవకాశము. విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈరోజు అప్లికేషన్ పెట్టడం కానీ, ఆ దిశగా ప్రయత్నం కానీ చేసినట్టయితే అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయి అధికారులతో మీ యొక్క పనితీరుకు మెచ్చుకోలుతో పాటు, ప్రశంసలతో పాటు ప్యాకేజీ పెరగడము, ట్రాన్స్ఫర్స్ రావడము, కొత్త కొత్త అవకాశాలు మీకు రావడం, శుభవార్తలు వినడము జరుగుతుంది. వ్యాపారస్తులకు లగ్జరీ వ్యాపారాలు మంచి లాభాన్ని తెచ్చిపెడతాయి. ఖాతాదారుల యొక్క నమ్మకాన్ని మీరు పొందే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు నూతన విధానాలను మీ వ్యవసాయంలో కనుక ప్రవేశపెట్టినట్టయితే మంచి లాభాలు తెచ్చుకునే అవకాశం కనబడుతోంది. వాణిజ్య రంగంలో ఉన్న వారికి విదేశీ మార్కెట్లో మీ యొక్క ప్రోడక్ట్స్కి విశేషమైన ధర పెరగడంతో పాటు అనుకోని ఆకస్మిక ధనప్రాప్తితో పాటు విశేషమైన లాభాలు కూడా మీకు పొందే అవకాశం కనబడుతోంది. తరువాత చేతి వృత్తుల వారికి మీ యొక్క పనితీరును వల్ల పేరు ప్రఖ్యాతలతో పాటు లాభాలు పొందే అవకాశం గోచరిస్తోంది. చిత్ర పరిశ్రమ వారికి మల్టీ టాస్కింగ్ చెయ్యగలిగిన సామర్థ్యం ఉన్నవారికి విశేషమైన అవకాశాలు వస్తాయి. ప్యాకేజ్ పెరిగే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో కనుక చూసినట్టయితే మీ యొక్క నిర్ణయాలు విజయానికి దోహదం చేస్తాయి. ప్రజల మద్దతు, అధిష్టానం యొక్క మద్దతు మీరు పొందుతారు. ఆరోగ్యం కనుక చూసినట్టయితే ఊబకాయులకు కొంచెం ఇబ్బందికర వాతావరణము ఈ చలి వల్ల కలిగే అవకాశం ఉంది కాబట్టి వారు జాగ్రత్తలు తీసుకోండి. ఇంకొకటి అంటే శ్వాసకు సంబంధించినటువంటి ఆస్తమా కానీ లేదా లంగ్స్కి సంబంధించినటువంటి గతంలో అనారోగ్య స్థితి ఉన్నవారికి మరింత ఉధృతమయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు పాటించండి. మీ ఆహారపు అలవాట్లు కూడా మార్చుకుంటే మంచిది. అయితే తదుపరి కుటుంబం కనుక చూసినట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. గతంలో ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవి ఈరోజు తొలగిపోతాయి. శుభవార్తలు వింటారు. స్థిరచరాస్తులు కొనుక్కుంటారు. వస్తు వాహనాలు కొనుక్కునే అవకాశం కనబడుతోంది. బంధుమిత్రులలో మీ పేరు చాలా మంచిగా ఉండడంతో పాటు వారి యొక్క సహాయ సహకారాలు ఈరోజు మీరు అందుకుంటారు. ఐటీ రంగంలో చూసినట్టయితే కొత్త టెక్నాలజీ అన్వేషణలో అంటే సెర్చ్లో మీరు నిమగ్నమై ఉంటారు. కొత్త అవకాశాలను అందుకుంటారు. మీకు చెప్పదగిన పరిహారము ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తి పూజ చేసుకోవడంతో పాటు ఆదివార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఆదివార నియమాలు అంటే మాంసాహారము మద్యాన్ని ఆ రోజు తాగకూడదు, తినకూడదు. జాగ్రత్తలు పాటించుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి కన్యారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మీ యొక్క కృషికి మంచి ఫలితాలు వస్తాయి. విదేశాలు వెళ్తారు. మీరు ఏవైనా ప్రాజెక్ట్స్ తీసుకున్నట్టయితే కనుక దాని మీద శ్రద్ధ పట్టండి. సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు మీ యొక్క పని ప్రదేశంలో కొత్త కొత్త బాధ్యతలను మీరు తీసుకుంటారు. అధికారుల యొక్క మద్దతు, మీ సహోద్యోగుల యొక్క సహకారము లభిస్తుంది. వ్యాపారస్తులకు రుణాలు చెల్లించేందుకు ఇది మంచి అవకాశము. ఆ రుణాలను తీర్చేసుకోండి. వ్యవసాయదారులకు మంచి దిగుబడి వచ్చి మార్కెట్లో మీకు మంచి రేటు వచ్చి తద్వారా అధికమైన లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. కానీ నీటి వనరుల మీద మీరు దృష్టి పెట్టండి. విత్తనాలు కొనుగోలులో కూడా మంచి దృష్టి పెట్టి అప్పుడు మీరు ముందంజ వెయ్యండి. వాణిజ్య రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే పెద్ద పెద్ద ప్రాజెక్టులో మీరు పార్ట్నర్షిప్ తీసుకోవాలి అని కనుక మీకు ఆలోచన ఉంటే ఈరోజు ఆ ఆలోచనను అమలు పరుచుకోండి. మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక రంగం వారికి కొత్త మిషనరీ అంటే యంత్ర పనిముట్లు కానీ యంత్రాలు కానీ కొనుక్కోవడం చేయాలి అని అనుకున్న వాళ్ళు కనుక ఈరోజు చేసినట్టయితే కనుక ఈరోజు చాలా మంచి రోజు. చేతి వృత్తుల వాళ్ళు మీ పనితనానికి మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. చిత్ర పరిశ్రమల వాళ్ళకి రైటర్స్కి డైరెక్టర్లకి ఇది చాలా చక్కని అనుకూలమైన రోజు. మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా ఈ రోజు చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పరంగా చూసినట్టయితే కొంతమందికి కొన్ని తీవ్రమైన రుగ్మతలు వచ్చే అవకాశము, దీర్ఘకాలికంగా ఆరోగ్యం పట్ల బాధలు పడుతున్న వాళ్ళకి మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి.
కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో కొంతమందికి డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశము, మనస్పర్ధలు వచ్చే అవకాశము, కొంతమంది విడిపోయే అవకాశము గోచరిస్తోంది. జాగ్రత్తలు పాటించుకోండి. ఐటీ రంగంలో ఉన్నవారు కొత్త ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మంచి అవకాశాలను పొందే అవకాశం కనపడుతోంది. అయితే ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము బుధవారం నాడు గణపతికి పూజ చేయించుకోవడంతో పాటు గరికమాలను సమర్పించండి. ప్రత్యేకంగా బుధవారం రోజు ఆకుకూరలను మీ యొక్క ఆహారంలో తప్పనిసరిగా వాడండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విదేశాలు వెళ్ళడానికి వాళ్ళకి ఆహ్వానాలు అందుతాయి. వాళ్ళు యాక్సెప్ట్ చేసి వీళ్ళని పిలిచే అవకాశం కనబడుతోంది. మీ ఆలోచనలు వినూత్నంగా అంటే డిఫరెంట్ వేలో కనుక మీరు మీ ప్రాజెక్ట్స్ని కానీ మీ యొక్క ఆలోచన ధోరణి కానీ ఇంప్లిమెంట్ చేసినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే పదోన్నతులు అంటే ప్రమోషన్స్ పెరిగే అవకాశము, ప్యాకేజ్ పెరిగే అవకాశము, స్థల మార్పులు జరిగే అవకాశము కనపడుతోంది. తరువాత వీరు కొత్త టాస్కులను కూడా చేయవలసి వస్తుంది. అంటే వివిధ రంగాల్లో వీళ్ళని అంటే వీరు పనిచేస్తున్న రంగంలో కాకుండా కొత్త రంగంలోకి మిమ్మల్ని ప్రవేశపెట్టే అవకాశం కనపడుతోంది. అది ఇష్టమా కాదా అనేది మీరు యోచన చేసుకుని దానికి తగ్గ ప్రణాళికలు వేసుకోండి. వ్యవసాయదారులకు మీ యొక్క వ్యవసాయ పరికరాలు, పనిముట్లు కొనుగోలు చేసుకోవటానికి ఈ రోజు చక్కని రోజు. వాణిజ్యపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఒప్పందాలు చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. పారిశ్రామిక రంగంలో ఉన్నవారు కొత్త కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడము, కొత్త కొత్త ప్రోడక్ట్స్ని తయారు చేయడం చేసినట్టయితే కనుక అంటే మార్కెట్ పల్స్ చూడడము, వినియోగదారుల యొక్క పల్స్ని బట్టి మీరు కొత్త ప్రోడక్ట్స్ కనుక పెట్టినట్టయితే విశేషమైన లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. చేతి వృత్తుల వారికి మీ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ అయ్యే అవకాశం కనబడుతోంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళకి నిర్మాతలకు ఈ రోజు విశేషమైన రోజు. మీరు ఎంతైనా పెట్టుబడి పెట్టుకోండి, దానికి ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి మీ యొక్క నాయకత్వ లక్షణాల వల్ల ప్రజలకు మంచి చేయడంతో పాటు వారి మనసులో సుస్థిర స్థానం సంపాదించుకుంటారు. కుటుంబ పరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణము, శుభకరమైన వార్తలు వినడము, శుభకార్యాలు చేయడము, కీలకమైన నిర్ణయాలు తీసుకోవడము, చాలా చక్కని వాతావరణం కుటుంబ పరంగా గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు మీ కొత్త కొత్త టెక్నాలజీని, ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ టెక్నాలజీని మీరు అడాప్ట్ చేసుకొని దాన్ని డెవలప్ చేసుకున్నట్టయితే కనుక మంచి ఆఫర్స్ రావడంతో పాటు విదేశాలు వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇందులో ఉండే వాళ్ళు ఎవ్వరూ ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేయకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురువారం నాడు కానీ ఆదివారం నాడు కానీ ఏదైనా మీకు దగ్గరలో ఉన్న ఆలయ సందర్శనం చేసి అక్కడ మీ పేరు మీద కనుక పూజ చేయించుకుని ఒక్క వ్యక్తికైనా సరే అంటే ఒక్క పేదవాడికైనా సరే మీ యథాశక్తి ధనాన్ని కానీ వస్త్రాన్ని కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. నమస్తే. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కొత్త కోర్సులు తీసుకోండి లేదా దాని ట్రైనింగ్ కార్యక్రమాలు కనుక చేపట్టినట్టయితే అవి ఫ్యూచర్లో మీకు చాలా అభివృద్ధి కంటే మీ డెవలప్మెంట్కి తోడ్పడతాయి. కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపుతో పాటు మంచి మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపార లావాదేవీలు సాఫీగా గడిచిపోవడంతో పాటు కొత్త ఒప్పందాలు కానీ కొత్త పెట్టుబడులు కానీ పెట్టాలి అని అనుకుంటే అది ఈరోజు శుభదినం కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు కొత్త టెక్నాలజీని ఉపయోగించి మీరు పంటలు పండించినట్టయితే కనుక విశేషమైన లాభాలు పొందే అవకాశము, నీటిపారుదలకు సంబంధించినటువంటి వనరులను మీరు పెంపొందించుకుంటే అంటే ఒత్తిడి లేకుండా ఉండే అవకాశం గోచరిస్తోంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి పెద్ద పెద్ద ఒప్పందాలు మంచి అవకాశాలు వస్తున్నాయి. దాన్ని మీరు చేజార్చుకోకండి, యాక్సెప్ట్ చేసుకోండి. చేతి వృత్తుల వారికి కస్టమర్ బేస్డ్ కనుక ప్రోడక్ట్స్ మీరు తయారు చేసినట్టయితే లాభాలు వస్తాయి. చిత్ర పరిశ్రమలో ఉండే వారికి నటీనటులకు మంచి అవకాశం ఈ రోజు కనపడుతోంది. దానికి తగిన ప్రయత్నాలు చేసుకోండి. రాజకీయ రంగంలో ఉండే వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక బ్రెయిన్కి సంబంధించి మనసుకు సంబంధించి చిన్న చిన్న రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణంతో పాటు
కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కానీ, లేదు అంటే కనుక శుభకార్యాలకు సంబంధించినటువంటి డెసిషన్స్ తీసుకోవాలి అంటే ఈరోజు చక్కని సమయము. మీ కుటుంబంతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఐటీ రంగంలో చూసిన వాళ్ళైతే కనుక కొత్త క్లయింట్స్తో ప్రాజెక్టులను మీరు పొందుతారు. తద్వారా పేరుతో పాటు మీ ప్యాకేజీ పెరగడంతో పాటు కొత్త కంపెనీలు మిమ్మల్ని ఆహ్వానం పలికే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పరిహారము, మంగళవారం రోజు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకొని స్వామివారికి 5 అరటిపళ్ళు నివేదన చేసి 5 ప్రదక్షిణాలు కనుక చేసి మీ యొక్క కోరికను కావచ్చు, మీ యొక్క సమస్యని కావచ్చు స్వామివారికి నివేదన చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.